స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 541 ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఎస్సీ వారికి 80, ఎస్టీ వారికి 73, ఓబీసీ వారికి 135, ఈడబ్ల్యూఎస్ వారికి 50, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ 203 ఉద్యోగులుగా ప్రకటించడం జరిగింది. అయితే దీనికి కనీస విద్యార్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు మాత్రం సెప్టెంబర్ 30, 2025లోగా డిగ్రీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్ చూపించగలిగి ఉండాలి. అలాగే మెడికల్, ఇంజనీరింగ్, సిఏ, కాస్ట్ అకౌంటెంట్ పూర్తి చేసిన వారు కూడా అర్హులే. వయసు వచ్చి 21 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు. అంతకు తక్కువ కానీ అంతకు ఎక్కువ ఉన్నవారు అనర్హులు. అయితే రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి. కావున ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీలకు 10 నుంచి 15 ఏళ్ళ వరకు గరిష్ట పరిమితిలో సడలింపు ఉండడం జరుగుతుంది. వీరికి వేతనం దాదాపుగా 48,480 రూపాయల నుంచి వస్తుంది. దీనికి అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు, డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్, ఎన్పిఎఫ్ ఇలా ఇతర అలవెన్సులు కలిసి జీతం రావడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై నెల 14వ తేదీ 2025 సంవత్సరం. ఇదే ఫీజు చెల్లించడానికి కూడా చివరి తేదీగా గుర్తించండి. అయితే చివరి తేదీ వరకు వేచి చూడకుండా మీ అప్లికేషన్ వెంటనే ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేసుకోండి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 750 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు అసలు ఫీజు లేదు. 750 రూపాయల పైన జీఎస్టీతో పాటు అదనపు ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది. అయితే ఎంపిక 3 దశల్లో నిర్వహించడం జరుగుతుంది. మొదటి దశ మాత్రం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఆసక్తి గల వారు వెంటనే అప్లై చేసుకోండి. చివరి తేదీ వరకు వేచి చూడొద్దు. ఆన్లైన్ ద్వారానే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. అలాగే ప్రిపరేషన్ కూడా వెంటనే కొనసాగించండి. మంచి ఉద్యోగ అవకాశం. అలాగే ఈ వీడియో చూడడం ఇదే మొదటిసారి అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి ఉపయోగపడే విషయాలన్నీ మీకు నేరుగా అందుతాయి. అంతేకాకుండా మీ స్నేహితులకి, బంధువులకి కూడా షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్న కుమార్. జై హింద్.